హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రాన్స్కో నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆల్రెడీ మనం ఈ యొక్క పోస్టుల గురించి చెప్పుకున్నాము. మళ్ళీ పోస్టుల గురించి చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే చాలామంది అప్లై చేసుకోవాలి అని అనుకున్నారే తప్ప చాలామంది అప్లై చేసుకోవడం లేదు. వారికి మరొకసారి గుర్తు చేసినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ విషయం అనేది తెలీదో వాళ్ళకి ఏంటంటే మనం అప్డేట్ ఇచ్చినట్లు అవుతుందని ఈ వీడియో అనేది మనం చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీతో ఒక్క చిన్న విషయం, మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ వెబ్సైట్ మొత్తము కూడా తెలుగులో ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చూడండి, మీరు తప్పనిసరిగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. మనకేమంటున్నారంటే ఏపీ ట్రాన్స్కో నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్ మొదటి తేదీ 26/03/2019. ఆన్లైన్ అప్లికేషన్కి చివరి తేదీ 25/04/2019. ఫీజు చెల్లించడానికి మొదటి తేదీ 26/03/2019. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 24/04/2019. అయితే చూడండి, మీలో సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అప్లై లింక్ అని. దీని మీద క్లిక్ చేసి మీరేంటంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే విశాఖపట్నం, విజయవాడ, కడప అన్ని జిల్లాల్లో కూడా కలుపుకుని మనకి మొత్తం 171 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. జిల్లా వారీగా చూసుకుంటే విశాఖపట్నంలో 54, విజయవాడలో 38, కడపలో 79 పోస్టులు ఉన్నాయి. అర్హతలు: గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి బిఈ లేదా బీటెక్ లేదా ఏఎంఐఈ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు అనేది 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 5 సంవత్సరాలు. అదేవిధంగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. జీతం 30,000 వరకు కూడా ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 60,000 ఉంటుంది. ఎంపిక చేసుకునే విధానం రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అనేది మనకి విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఉంటాయి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే విధానం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 150 రూపాయలు ఉంటుంది. మరియు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి 350 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఈ యొక్క ఫీజు అనేది చెల్లించవలసినటువంటి అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరేంటంటే మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి ఇదే వెబ్సైట్లో నేను నోటిఫికేషన్ పెట్టాను. ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే చూసుకోండి. కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకోండి, ఇక్కడ అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.